వేయడం ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద ఛార్జ్ షీట్లు వేశారు. ఏ ఎస్పీ ఈరోజు జరిగినటువంటి కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కఠిన చర్యలు తీసుకున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని రిమాండ్కి పంపించారు, ఏది లేదు. ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు. ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి, మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు, మాట్లాడితే చంపేసేవాళ్ళని. అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది. విన్న ఆ రోజులే, చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే 40 రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడో చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యం ఈరోజు ఏముంది, ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు. ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడి ఉంది. కాబట్టి ఎట్టా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటివి విధించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు. మేము ఏది చెప్తే అది జరగాల. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాలా. వాళ్ళని తీసేస్తే, వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, నేను చాలా చెప్పా, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది ఆస్తులు దాడులు జరిగాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఊళ్ళు వదిలిపోయారని. బహుశా ఈరోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వేతపత్రం అబద్ధమే. ఈ కూడా కలుపుతాడేమో పాప. ఆయన 40 రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేస్తాడేమోనని నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి, మేము చెప్పడం కాదు, సాధారణ ప్రజానీకాన్ని అడగండి. ఈ 40 రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిస్తాం. ఏ రోజైనా సరే ఒకటే అలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం లాగా ఉండదు మా ప్రభుత్వం, ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అనుకున్నారు. అబ్బా అసలు మామూలుగా నేను అనుకున్నా, దారిన పోవాలన్నా కూడా మగవాడు ఆడపిల్ల ఎదురైతే పక్కకి వెళ్ళిపోతాడేమో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, పాపం అంత గట్టిగా మాట్లాడాడు కదా అనుకున్నాం. నిన్న ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, చట్టము న్యాయం అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమితులు పరిమితులు ఉన్నాయి కాబట్టి వాటిని మించి ఏమి చేయలేమన్నాం. మొన్నటిదాకా నువ్వే ఏ నోటితైతే చూస్తే భయపడిపోవాలా, మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం మా పరిపాలనలో ఆడవాళ్ళని చూస్తే అన్నటువంటివి నియమితులు ఉంటాయి, పరిమితులు ఉంటాయని చెప్పి ఈరోజు బాలిక 12 రోజులు దాటిపోతే దాని గురించి మాట్లాడటం లేదు. ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఫోను సెల్ ఫోన్ తీస్తే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ పెడితే భయం ఏంటంటే అత్యాచారమే, మైనర్ బాలికల మీద అత్యాచారం. ఎన్నడూ లేనటువంటి సంస్కృతి, ఒక విశ్వ సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 40 రోజుల్లోనే ప్రజల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, శాంతి భద్రతల విఘాతం పట్ల తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ ఏదో ఒక విధంగా భయపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు రారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుంది అనుకున్నారు. నేను మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి. మనం ఒక నిర్ణయం తీసుకొని మనం కనుక రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే, ప్రజల మద్దతు మనకు తోడైతే ఎస్ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే తిరగలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తే, ఆ వ్యతిరేకత పెళ్ళుబుకితే దారుణమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచి చవిచూడాల్సి వస్తుంది. ప్రజలు ఏ విధంగా నీకు ఓట్లు వేసి ఆదరించారో ఇదే పందాలో కొనసాగితే, నిన్న రషీద్ జరిగినటువంటి కడుపు తరుక్కుపోయేటువంటి హత్యలను ప్రజలు చూస్తే, ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తుందంటే ప్రజలు ఇటువంటి ప్రభుత్వాన్ని సహించరు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలిపెట్టాలనుకుంటారు. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తిరగబడతారు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చే ముందే మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా సరే కేవలం సూత్రధారులుగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఎవరో అనేటువంటి కనిపెట్టండి. పాత్రదారులుగా నిన్న ఒక పిల్లవాడు వచ్చి హత్య చేశాడంటే ఆయన తీసుకెళ్లి రిమాండ్ చేయడమో, ఆయన పంపించేసామో, ఆ తర్వాత కేసును ఏదో విధంగా నీరు కారుద్దాం అనేటువంటిది కాకుండా ఒక బలమైనటువంటి హత్య, చేతులతో సహా నరికి పారేసినటువంటి హత్య, చేతుల పాపం చూస్తే హృదయ విదారకంగా